ఉత్తరం చూద్దామండి. ఈమెయిల్ ద్వారా రామకృష్ణ రాస్తున్నారు. స్త్రీలు వేద మంత్రాలు చదవకూడదని ఎందుకంటారు, తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. స్త్రీ శూద్ర ద్విజబంధూనాం త్రయీ నశ్రుతి గోచర. కొన్ని విషయాల్ని ప్రాచీనులు సున్నితంగా చెప్పారు. ఆ విషయాన్ని జాగ్రత్తగా మనం అర్థం చేసుకున్న రోజున ఈ ప్రశ్న మనకు పట్టదు. స్త్రీలు శూద్ర ఆచారం నిష్ఠా విధానం లేనివాడు. ద్విజబంధూనాం, ద్విజబంధువులు అంటే ఏమిటో చెప్పబోతున్నా. ఈ ముగ్గురు వేదాన్ని స్పష్టంగా చదవనకూడదు, అసలు వేదధ్వానాన్ని వినాల్సిన అవసరం వీళ్ళకి లేదు అన్నారు. ఈ మాట అనగానే మహిళా సంఘాలు వాళ్ళు వీళ్ళు మేద్దగా విరుచుకుపడిపోయేటటువంటి తనం మనకు కనిపిస్తుంది. ఎందుకని? అంతరార్థం తెలియక. చాలా నిశ్చయంగా చెప్తున్నాను, స్త్రీలందరికీ కూడా గృహమాత్ర ప్రజ్ఞాకా వ్యాఖ్య వస్తుంది. స్త్రీలు ఎక్కడైనా ఉద్యోగాన్ని చేస్తున్నా, ఇంకో పెద్ద పని చేస్తున్నా, ఇంకేదైనా పెద్దదైనటువంటి అధికార నిర్వహణాన్ని చేస్తున్నా, వాళ్ళ దృష్టిలో వాళ్ళు చేసేటటువంటి ఉద్యోగం కంటే కూడా వాళ్ళ సంతానం చాలా ఎక్కువ ప్రాధాన్య దృష్టితో కలిగి ఉంటారు. వాళ్ళకి ప్రాధాన్యం ఎక్కడ అంటే ఇల్లు మొదటిది, తరువాత వాళ్ళు చేసే ఉద్యోగం. నేను ఒక కళాశాల ప్రిన్సిపల్గా పనిచేశాను, 30 ఏళ్ళు చేశాను. పూర్తిగా 30 సంవత్సరాలు ఒకే చోట. ఏమవుతూ ఉంటుందంటే సాయంత్రం 4 అయ్యేసరికి పిల్లలు అక్కడి నుంచి వచ్చేస్తూ ఉంటారు. ఎక్కడ ఉంటారో వాళ్ళకి పాలు ఇచ్చారో, నీళ్ళు ఇచ్చారో, అది ఇచ్చారో, ఇది ఇచ్చారో, 4 గంటల నుంచి దృష్టి అటు వెళ్ళిపోతుంది. 4 నుంచి 5 వరకు ప్రత్యేకంగా తరగతి ఉన్నప్పటికీ కూడా దృష్టి మొత్తం అక్కడే ఉంటుంది తప్ప ఇక్కడ ఉండదు. 2, ఒకవేళ గర్భిణి కానీ అయ్యున్నట్లయితే ఏదైనా ఒక ప్రత్యేకమైన సంస్థలో ఆవిడ దృష్టి ఆరోగ్యం దాని మీద దృష్టి ఎక్కువగా ఉండి పూర్తిగా న్యాయాన్ని చేయగలిగిన అవకాశం ఆ సమయంలో అస్సలు ఉండదు. ఇటువంటి వాళ్ళు వేదాన్ని కానీ ప్రత్యేకంగా చదువుకుని నేర్చుకునేటట్లయితే వేదానికి సంబంధించిన లోతు అర్థాలు ఏవైతే ఉన్నాయో వాటికి ఇక్కడి ప్రాధాన్యం కంటే ఆ ప్రాధాన్యం ఎక్కువ కాబట్టి వీటి అర్థాన్ని వాళ్ళు గ్రహించలేరు. తజేజతి తన్నైజతి తద్దూరే తదంతికే, ఇది మంత్రం. అది దూరంగా ఉంది, అది దగ్గరగా ఉంది, అది తిరుగుతోంది, అది తిరగడం లేదు, పై అర్థం ఇది. చూడగానే స్త్రీ కానీ ఏది కుటుంబానికే ప్రాధాన్యం ఇచ్చే లక్షణం కలిగినటువంటి స్త్రీ కానీ ఈ మంత్రాన్ని చదివితే బుద్ధి ఉందా లేదా, వేదలో ఏ మంత్రం ఏదో తిరుగుతుందిటా, తిరగట్లేదుట, దూరంగా ఉందిటా, దగ్గర ఉందిటా అని వేళాకోళం చేస్తూ మాట్లాడతారు. కానీ అది కాదు. ఏదైనా ఒక నావలో మనం వెడుతూ ఉన్నటువంటి సందర్భంలో ఒడ్డును జాగ్రత్తగా నావలో వెడుతూ కానీ చూస్తే అది దూరంగా ఉన్నట్టు కనిపిస్తుంది, దగ్గరగా వస్తుంది. అది తిరుగుతూ ఉన్నట్టుగా ఉంటుంది, తిరగడం లేదనే విషయం అక్కడ మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇలా పడవ తిరుగుతూ ఉన్నప్పుడు వెడి చూస్తే అదో చిత్రంగా ఉంటుంది. అంచేత సాపేక్ష సిద్ధాంతాన్ని వర్ణించినటువంటి అద్భుతమైనటువంటి వేదమంత్రం కాస్త గ్రహ ప్రాధాన్య దృష్టితో కానీ పరిశీలించినట్లయితే చిత్రంగా అనిపిస్తుంది. ఇది నిజం కాబట్టి గ్రహ ప్రాధాన్యం ఏమాత్రం లేనటువంటి గృహస్థ విధానమే లేనటువంటి చాలామంది స్త్రీలు వాళ్ళందరూ కూడా వేదాన్ని చదివిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి వేదాన్ని ఎవరిని చదవద్దన్నారంటే కేవలం కుటుంబానికి మాత్రమే ప్రాధాన్యం ఇచ్చేటటువంటి ఏ గృహిణులైతే ఉన్నారో వాళ్ళనమ్మా మీకు వేదం అవసరం లేదు తల్లి, లోలోతు విశేషాన్ని తెలుసుకోవాలి అంటే ఈ జీవితం ఆ జీవితం వేరు కాబట్టి ఈ దృష్టికి మీరు రాకండి, వారు చెప్పే వ్యాఖ్యానాన్ని వినండి తప్ప మీరు దీన్ని పారాయణం చేయాల్సిన అవసరం లేదు అని అందుకు చెప్పారు. వాళ్ళు చెయ్యకూడదనేది కాదు అక్కడ వాళ్ళు చెప్పింది, చెయ్యడం అనవసరం, మీకు దానివల్ల సరైన అర్థం తోచదు సరిగదా, మీరు ఆ అర్థాన్ని అపార్థాన్ని అందరికీ ప్రచారం చేస్తారు. 2, శూద్ర నిష్ఠా నియమం ఆచారం లేకుండా ఏదో సమయానికి తినేయడం, ఎలాగో అలా తినేయడం, మంచంలో కూర్చొని తినేయడం, ఇష్టం వచ్చినట్టుగా చేసేయడం, ఏవో కొన్ని పద్ధతుల్లో ఉంటారు. వాళ్ళకి దీనికి సంబంధించిన సంస్కార సంప్రదాయం లేనివాడెవరో వాళ్ళని శూద్రుడు అన్నారు. శూద్రుడు అంటే కుల వ్యవస్థ అని కాదు, అక్కడ సరైనటువంటి సంస్కారం సంప్రదాయం, ఉదయాన్నే లేవడం, స్నానాన్ని చేయడం, సంధ్యావందనాది కార్యక్రమాలు, కనీసం దైవ దర్శనం చేయడం, ఏవో కొన్ని పద్ధతులు ఉన్నాయి మనకి. అవేవీ లేనటువంటి వాడికి వేదం మీద విశ్వాసం ఉండదు. ఏదో ఆకాశం నుంచి వచ్చాయట, ఎవరో చదివారట, ఋషులు విన్నారట, ఇది అంతా అబద్ధపు కల్పితపు కథ కదా అని వాడు మొదలెడితే
అసలు వేదం మీద నీకు విశ్వాసమే లేకపోతే వేద మంత్రం మీద దృష్టి నీకు ఎందుకు ఉంటుంది? ఎవరైతే విశ్వసించేవాడో వాడు కానీ విన్నట్లయితే దాంట్లో ఉండే లోపలి విశేషాన్ని గ్రహించాలనే ఆలోచన కలిగి ఉంటాడు. అసలు మొదటే ఇదంతా అబద్ధం అని అనుకునేటటువంటి వాడు కానీ వేద మంత్రాలని వ్యాఖ్యానించాలి, అర్థం తెలుసుకోవాలని ప్రయత్నిస్తే అది కుదిరే పని కాదు. ద్విజబంధూనాం, మూడోది ద్విజబంధూనాం అంటే విశ్వనాథ సత్యనారాయణ ఎవరో కాదండి, మా అన్నయ్య గారికి తోడోళ్ళు. ఆయన బాగా చదువుకున్నవాడే, కానీ ఈయనకేమీ రాదు. అలాగే శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారండి, అబ్బో చాలా గొప్పవాడండి, ఆయన ఎవరు అనుకుంటున్నారు? మా పినమామ గారు. నీకేమీ రాదు. అంచేత ఎవరైతే గొప్పవాళ్ళు ఉంటారో ఆ గొప్పవాళ్ళని స్వయంగా మా బంధువులని చెప్పుకుంటాడు. ఈ ద్విజుడిని ఆ ద్విజుడిని ఈ ద్విజుడు బంధువుడు అని చెప్పుకుంటాడు తప్ప ఈయనకేమీ రాదు. అటువంటి వాడు వేదాన్ని చదివినా కూడా ఏమీ అర్థం తెలియదు, అంతరార్థం మాట దేవుడు అసలు అర్థమే తెలియదు. కాబట్టి స్త్రీ శూద్ర ద్విజబంధూనాం త్రయీ వేదం అనవసరం వాళ్ళకి ఏం నిర్ణయించారు. ఒక్కటే గుర్తుంచుకోవాలి, ఎవ్వరినీ కూడా నువ్వు ఈ పని చేయి ఆ పని చేయొద్దు అని ప్రత్యేకంగా నియమించే విధానం అంటూ వాళ్ళెవరూ చేయరు. ఏదైనా నియమించి వద్దు మీరు ఈ పని చెయ్యొద్దు అని అన్నారంటే దాంట్లో విశేషమైనటువంటిది ఏదో గొప్పదనం ఉంటుంది తప్ప అసలు వేదాలు చెప్పాలి అని భగవంతుడే అనుకోలేదనుకో, అసలు ఈ గోళ లేదుగా. ఆయన చెప్పి నువ్వు ఏ వేదాన్ని అయితే నమ్మదలుచుకున్నావో ఆ వేదాన్ని వీళ్ళకి అందించకు. ఎందుకంటే విశేషార్థం కాస్త అపార్థ స్ఫూర్తి కలిగే అవకాశం ఉంది కాబట్టి అని. చిన్నపిల్లాడికి తుపాకీ మనం ఎందుకేమో, సొంతంగా కన్న కుర్రవాడేగా, ఎందుకేమో ప్రమాదము అనే అభిప్రాయంతో ఇయ్యాం. అలాగే ఏ వేదంలో సరైనటువంటి అర్థం ఉందో ఆ సరైన అర్థం సరిగా చేరాలి అంటే ఈ ముగ్గురికి మాత్రం ఆ విధమైన దృష్టి ఉండదు కాబట్టి వద్దు అని అందుకు నిషేధించారు తప్ప వీళ్ళు మనుషులు కాదని, కించపరచాలని, అవమానపరచాలని, వీళ్ళు ఎందుకు పని చేయనటువంటి వాళ్ళు ఆ ఊహే వాళ్ళకి లేదు. వాళ్ళు ఎప్పుడూ కూడా సర్వే జనా సుఖినో భవంతు, అదే వాళ్ళ సిద్ధాంతం తప్ప ఇంకోటి ఏమీ కాదు. సర్వే జనా సుఖినో భవంతు. ప్రతి దేవాలయంలోనూ కూడా మొదటి అర్చన ఎవరి కోసం చేస్తారు అంటే అస్మిన్ గ్రామే స్థితానాం, అస్మిన్ దేశే స్థితానాం, అస్మిన్ రాష్ట్రే స్థితానాం. వీళ్ళందరికీ సుఖం జరగాలి తప్ప వీళ్ళలో కొంతమందికి సుఖం జరగకుండా ఉండాలని ఎక్కడా ఉండదు. మనం అర్థం చేసుకునేటటువంటి దృష్టిలో భేదం తప్ప వాళ్ళు సర్వసమవర్తులుగానే ఉంటారు.